జనగామ జిల్లా దేవరుపల మండల కేంద్రంలోని బాలయేసు పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడుపుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, బాలయేసు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖ్కు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ వినతి పత్రాన్ని అందజేశారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దేవరుపల మండల కేంద్రంలోని బాలయేసు పాఠశాలను జిల్లా ఏసీ రవికుమార్ పాఠశాలను సందర్శించి తనిఖీలు చేశారు. బాలయేసు హై స్కూల్ మీద చిన్న ఇష్యూ ఉండే అది ఎంక్వైరీ చేయడం కోసం జనగాం ఎంఈఓ శ్రీ రాజేందర్ గారు మరియు ఏసీజీ జనగాం నేను స్కూల్కి రావడం జరిగింది. ఈ కంప్లైనెంట్ ఇచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ పాఠశాలకు కేటాయించినటువంటి బస్సులు ఎన్ని, ఆ బస్సుల యొక్క డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళకి బస్సులోకి అటెండెంట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రోజు బస్సులో వెళ్తున్నారా లేదా అనే విషయం, మరియు ఇక్కడ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల జాబితా మరియు వాళ్ళు అందరూ ట్రైన్డ్ టీచర్సా కాదా అనే విషయాలన్నింటినీ మేము ఇక్కడ చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకు సరిపడే అమ్మాయిల అబ్బాయిలకు సరిపడేటువంటి టాయిలెట్స్, యూరినల్స్ అవి లేవు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా మేము చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల రికగ్నిషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చెక్ చేయడం జరిగింది.